హలో. కొద్దిగా కొన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్యాకేజ్ ఏదో వచ్చింది ఇవాళ. దీనితో అన్బాక్స్ చేయడం మన దగ్గర ఖర్చులు పడాలి ఏం లేవు కాదు చెప్పలే. బాక్స్ ఓపెన్ చేయగానే రాదు. యూజర్ మాన్యువల్ ఉంది, కానీ చూడడానికి మాత్రం మంచి క్లాసిక్గా కనబడుతుంది. హీరోస్ అయ్యో సిలికాన్ సిలికా జెల్ అండ్ ఈ బాక్స్ నాకు తెలిసిన కేబుల్ పర్లేదు. కేబుల్ చూడడానికి ఏదో బాగానే ఉంది, పెట్టి ఇంకా వాటర్. హలో. సో లాస్ట్ నాకు తెలిసి ఒక 5 days నుంచి నేను ఇది వాడుతున్నాను. పిఓ JD1 ఇది హెడ్ ఫోన్స్ అండ్ కొలాబ్తో తయారు చేసినటువంటి ఫస్ట్ IEM ఇది. సో నేను ముందు వీటికి కేజెడ్ DDX Pro వాడేవాడిని. వాటి నుంచి వీటికి అప్గ్రేడ్ అవ్వడానికి నాకు మెయిన్ రీజన్స్ ఏంటి అసలు అంటే కనుక, మెయిన్ కేబుల్ కేబుల్ ఏదైతే ఉందో అది కేజీఆర్ DDX Proలో బాగానే ఉన్నా, ఈ మైక్ ఛాంబర్ అండ్ ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో థింక్ మీకు కనిపిస్తుంది ఏదైతే ఉందో ఇది చాలా ఫ్రెజైల్ ఉంటుంది. చాలా చీప్ క్వాలిటీ ప్లాస్టిక్తో చేశారు నాకు తెలిసి ఉండదు. అది నేను అటు ఇటు ట్రావెలింగ్లో ఎక్కువ ఉండడం వల్ల అనుకోకుండా విరిగిపోయింది. సో అప్పటి నుంచి ఆల్మోస్ట్ మైక్ లేకుండా వాడాను. తర్వాత కొన్నాళ్ళకి ఏమైందంటే అది నేను ఈ హీట్ స్ట్రింక్ ఏదో ఒకటి వేసి పెట్టినా సరే లోపల వైర్ ఆటోమేటిక్గా డిస్టర్బ్ అయిపోయింది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు మైక్ ఛాంబర్ అనేది బాగుండాలనుకున్నాను. అందుకని ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్. ప్లస్ వాల్యూమ్ బటన్స్ అనేవి నాకు చాలా ఇష్టం. ఇది నాకు కొద్దిగా చెప్పంటే కంఫర్ట్ కోసం అది. సో ఇది అయితే కనుక మెయిన్ కంఫర్ట్, అండ్ దాని తర్వాత ఈ సౌండ్ క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ అయింది అని అడిగితే కనుక అది ఆల్మోస్ట్ నేను ఒక 900 రేంజ్లో తీసుకున్నాను. ఇది 1500. ఆల్మోస్ట్ 600 అంటే మోర్ దాన్ 60% ఇంక్రీజ్ అనేది ఉంది బడ్జెట్లో. సో వీటికి వాటికి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక, నేను వినే సాంగ్స్ కొన్ని ఇటు పక్కన వేస్తాను ఎక్కువ, అవి మీకు కనిపిస్తాయి. నా యానిమల్లో న్యూడ్ వాక్ అనేసి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ ఉంటుంది. దానిలో స్టార్టింగ్లో నార్మల్గా అంతా వినిపించింది ఒక మంచి స్పేషల్ ఆడియో ఎఫెక్ట్ లాగా ఉంది. కాకపోతే చిన్న టింగ్ అనే శబ్దం లాంటిది ఇటుపక్క నుంచి రావడం మొదలైంది. నేను దీనిలోనే అబ్జర్వ్ చేసిన తప్ప అది కేజీలో అబ్జర్వ్ చేయలేదు నేను. మెయిన్ రీజన్ ఆ క్లారిటీ ఇంకా పెరిగింది, అండ్ సౌండ్ స్టేజ్ అనేది ఇంకాస్త వైడ్ అయింది. కంప్లీట్గా అని చెప్పలేం, పక్కన పెడితే కానీ మనం తెలుసుకోలేవు అది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి కేజీలో ఇక్కడ నుంచి సౌండ్ వినిపిస్తుంది నార్మల్గా అయితే, ఈ ఎన్స్ నుంచి వీటిలో కొద్దిగా ఇక్కడ నుంచి వినిపిస్తుంది. అంతకుమించి హ్యూజ్ డిఫరెన్స్ అయితే అనిపించలేదు నాకు. ఇదైతే నార్మల్గా ఉంది. అండ్ ట్రావెల్ చేసేటప్పుడు కేజీ నాకు ఆ చిన్న టింగ్లింగ్ సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. ఎలాగంటే లైక్ ఈ కేబుల్ ఉంటుంది కదా, ఈ కేబుల్ ఉండే సౌండ్ ఎలా కదిలినప్పుడు మనకి అది ఇక్కడి కాక తెలుస్తుంది అనమాట. అయితే ఇది దీనిలో దాంతో కంపేర్ చేస్తే తక్కువ ఉంది, అండ్ లుక్స్ పరంగా కూడా ఇది బెటర్ ఉంటుంది. ఇంకా కొద్దిగా బ్లాక్ ఫినిషింగ్ వచ్చి ఉంది. సో అండ్ షైన్ అవుతుంది కొద్ది దూరం నుంచి చూసేటప్పుడు, అది ఒకటి నచ్చింది నాకు. అండ్ కంఫర్ట్ పరంగా నాకు తెలిసిన వరకు కేజీతో పోలిస్తే ఫార్ బెటర్ ఇది. ఎక్కువ నేను లాంగ్ అవర్స్ వింటుంటాను, 3 hours 4 hours అలా వింటూ ఉంటాను. అయితే వాటితో పోలిస్తే నాకు ట్రబుల్ ఏదైతే ఉంటుందో కేజీతో పోలిస్తే కనుక ఇవి బెటర్ ఉన్నాయి. అంటే లాంగ్ అవర్స్ ఉంటున్నా సరే నాకు కంఫర్ట్ లేకపోవడం, లేదంటే కనుక కాసేపు ఇలా తీసుకొని అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ వింటూ ఉంటాను ఒక 2 minutes గ్యాప్ ఇచ్చినట్టు. అలాగే చేస్తూ ఉండేవాడిని కేజీకి. అయితే వీటికి చాలా తగ్గింది అది. మెయిన్ కంఫర్ట్ నచ్చింది. ఇక్కడ ఈ పార్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చాలా బాగా ఫిట్ అవుతుందండి నాకు. మెయిన్ ఇవి పిఓ JD1 కేజీ ఏంటంటే ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి, ఇప్పటికీ నేను వాడుతున్నాను. ఒక్క నిమిషం. సో ఎప్పటికీ
ఇప్పటికీ కేజీ అయితే కనుక నేను పెట్టుకుని ఉన్నాను ఇంకా. ఇది టెస్ట్ చేసేటప్పుడు కంపేర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఇప్పటికీ వాడుతూనే ఇవి కూడా మధ్య మధ్యలో ఎలా టెస్ట్ చేశానంటే వీటిని ఈ ఇది ఒక రైట్ సైడ్ అండ్ ఫియో JD1 ఉంది కదా, ఇది లెఫ్ట్ సైడ్కి పెట్టుకొని టెస్ట్ చేశాను. టెస్ట్ చేసినప్పుడు నాకు తెలిసింది సౌండ్ స్టేజింగ్ ఎంత డిఫరెన్స్ ఉంది ఏంటని. అండ్ నేను ఎటువంటి డాక్ అయితే వాడలేదు. నాకు వాడింది అయితే కనుక ఒకటి డాక్ ఏంటంటే క్రికెట్ పర్పస్ నేను వాడుతూ ఉంటాను, ఈ ఐస్లాండ్ కన్ XB10 అది వాడాను. నాకు కేజీకి దీనికి అయితే కనుక పెద్ద డిఫరెన్స్ కనబడలేదు డాక్. కానీ LG GTX ThinQ ఏదైతే వాడతానో నేను డైలీ డ్రైవర్ నాకు అది, దీనికి 32-bit 384 kHz ఆడియో శాంప్లింగ్ అని చేసే కెపాసిటీ అయితే ఉంది డాక్, ఇన్బిల్ట్ డాక్ అది. సో ఆ ఇన్బిల్ట్ డాక్ ఏదైతే ఉందో అది హై కెపాసిటీ అవడం వల్ల నేను వినే దానికి లైక్ అంటే ఇప్పుడు నేను పెట్టుకునే బడ్జెట్లో ఇంకో ఎక్స్టర్నల్ డాక్ అయితే కొనుక్కోవాల్సిన అవసరం రాలేదు నాకు. అది మెయిన్ రీజన్ నేను ఇంకో డాక్ వాడకపోవడానికి. దానిలో ప్రీబిల్డ్గా సౌండ్ స్టేజెస్ అని రకరకాల ఈక్వలైజర్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. సో నచ్చిన ట్యూన్ చేసుకుంటూ ఉంటాను. కొద్దిగా ఇది యూ షేప్లో ఉండదు నాకు తెలిసినంత వరకు. V షేప్లోకి పెట్టేసరికి ఇంకొద్దిగా సౌండ్ స్టేజ్ అనేది వైడ్ అయింది. అంటే పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, బట్ తెలిసింది డిఫరెన్స్ అయితే అసలు ఎంతవరకు ఉంటుందని. అండ్ వెరీ మచ్ నాకు ట్రావెలింగ్లో అయితే కనుక ఎటువంటి ఇబ్బంది రాలేదు. సో అప్ టు నౌ 1500కి ఇవి తీసుకొచ్చి అంటే కనుక ఇది చాలా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. ఎటువంటి ఫోన్స్ తీసుకున్నా సరే నాకు తెలిసినప్పుడు చాలా ఈజీ డ్రైవ్ చేయొచ్చు మీరు. అండ్ వాల్యూమ్ అవుట్పుట్ మంచి ఎనర్జెటిక్ ఉంది, బేస్ అవన్నీ బాగా వినిపిస్తుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక వన్ ఆఫ్ ది బెస్ట్ అండర్ సెగ్మెంట్. నేను వీటిని దేంతో కంపేర్ చేయను, 2 ఇయర్ హోలాతో కంపేర్ చేద్దాం అనుకున్నాం, బట్ అవ్వలేదు. సో వీలైతే కనుక కేజీ ZSN Pro 2 ఉంది, దాంతో కంపేర్ చేద్దాం అనుకుంటున్నాను. బై.